ఎంతో మందిని వాక్యం వైపు తిప్పాడు, దేవుని వైపు తిప్పాడు. అంత బలీయమైన బోధ ఆయన చేశాడు అనమాట. ఇది 2023. ఓకేనా? కాలం ఎప్పుడు డివైడ్ అయిందంటే మొదటి సంవత్సరం నుంచి లెక్క పెట్టుకుంటూ వస్తే 2023 సంవత్సరాలు. ఇది క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము. దీనికి మధ్యన అంటే కాలానికి మధ్యన ఎవరిని పెట్టారు అంటే యేసుక్రీస్తు వారిని పెట్టారు. చూడండి, అది పెట్టడానికి ఎంతో మంది పెద్ద పెద్ద వాళ్ళు కూర్చొని డిస్కషన్ చేసి ఈ కాలానికి మధ్యన ఎవరిని పెట్టాలని ఆలోచిస్తే ఒక మంచి వ్యక్తిగా, ఒక బోధకుడిగా, సద్బోధకుడిగా ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తు ఒక్కడే కనబడ్డాడంట. తనకు ముందు తనతోని ఎంతో మంది ఉన్నారు. అప్పుడు ఆ రోజులలో ఎంతో మంది భక్తులు ఉన్నారు, ఎంతో మంది సేవకులు ఉన్నారు, చరిత్రకారులు ఉన్నారు, రాజులు ఉన్నారు. కానీ వీరందరినీ తీసుకోలేదంట. ఎవరిని తీసుకుందనంట? ఒక్క నీతిమంతుడిగా, నిజాయితీమంతుడిగా ఒక్క యేసుక్రీస్తు కనబడ్డాడు.